హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఖచ్చితంగా జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. జై రవితేజ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. సినిమా సూపర్ ఉంది భయ్య, ఖచ్చితంగా జై రవితేజ అని కామెంట్ చేసి చూడండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మీకు ఏం నచ్చింది మూవీలో ఎక్కువ? మూవీలో హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ హైలైట్స్ ఇలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఫైటింగ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. మూవీ హిట్ అనుకుంటున్నారా? మూవీ హిట్ అనుకుంటున్నారా? హిట్టా? సైలెంట్ గా వచ్చాడు అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఓవరాల్ సినిమా హిట్ అనుకుంటున్నారా? అనుకుంటారా ఏంటి అంటే కామెడీ ఏమన్నా ఉందా మన మూవీలో? కామెడీ అనిపించిందా? చాలా బాగుంది. చాలా బాగుంది. హీరోయిన్ ఎలా చేసింది మరి? హీరోయిన్ బాగా, హీరో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అన్న మిస్టర్ బచ్చన్ ఎలా అనిపించింది? మిస్టర్ బచ్చన్ చాలా నిజంగా కంటెంట్ ఉన్న కట్అవుట్ చాలా డ్యూడ్ అన్న ఫీలింగ్ లేదు నిజంగా. చాలా అంటే రవితేజ ఈ రకం నేను చూడలేదన్న. చాలా వింటేజ్ వారిని అమ్మ ఇది ఎక్కడ సార్ మీరు నిజంగా చాలా బాగుంది. రవితేజ చాలా కొత్త చూపించారు బాయ్. హీరో ఉంటుంది బాయ్, నిజంగా హీరోయిన్ అయితే వేరే లెవెల్ నిజంగా. చాలా అంటే చాలా గ్లామరస్ ఉంది. నాకైతే మరో గద్దలకొండ గణేష్ గుర్తొచ్చిందన్న. అది మన జయపత్ బాబు బాయ్ నిజంగా విలనిజం చూపించారు బాయ్. అరవింద సమేతలో మనం ఎట్లయితే జయపత్ బాబు చూస్తామో దాన్ని మించున్నారు బాయ్ సినిమాలో. చాలా బాగుంది. రవితేజ వింటేజ్ లుక్ మాత్రం, హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం, బీజం ఉంటుంది, ఒక కమెడియన్ రోల్ అన్న చేశాడు వేరే లెవెల్. చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఉంటా ఇంటర్వల్ సీనప్పుడు అరే నిజంగా ఈ రకంగా ఉందన్న ఫీల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఉంటా భయ్యా నిజంగా చాలా చాలా బాగుంది. నిజంగా రవితేజ లైఫ్ ద బిగ్గెస్ట్ మూవీ నిజంగా. హరిశంకర్ వాట్ ఎక్స్పెరిమెంట్ మ్యాన్, నిజంగా ఫీల్ గుడ్ మూవీ ఇది కదా సినిమా అన్న ఫీలింగ్ అనేదన్న. నిజంగా మిస్టర్ బచ్చన్ నిజంగా తన ఒక రిఫరెన్స్ అమితాబ్ బచ్చన్ తీసుకున్న రిఫరెన్స్ చాలా మంచి కాంపెనీ నిజంగా సూట్ అయిన ఫీలింగ్ అంటే రవితేజ మూవీలో ఇది కూడా మంచి మంచి హిట్ వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్న. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మీద కదా అంత ఎలా అనిపించింది? నిజంగా సాంగ్స్ చాలా కొత్తగా అనిపించింది. మెయిన్ గా చెప్పాలంటే సినిమా మెయిన్ ప్లస్ అంటాను రవితేజ లుక్స్ చాలా బాగా అనిపించింది. కామెడీ టైమింగ్ చాలా బాగా అనిపించింది. జయపత్ బాబు విలనిజం చాలా బాగా అనిపించింది. మెయిన్ గా లాస్ట్ లో వచ్చే ఒక సీన్ ఉంటుంది బాయ్, ఎమోషనల్ సీన్. సో మదర్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అంతా ఊరా మాసం అనిపించింది. చాలా చాలా బాగుంది నిజంగా. ఇప్పుడు రాజాది గ్రేట్ ఫీలింగ్ అనిపించింది. అంత వింటేజ్ లుక్ అనిపించింది రవితేజ నుంచి. ఆ డైలాగ్ బాగుంటుంది అన్న. ఇంటి పేరులో డైలాగ్ చాలా బాగుంటుంది. యాటిట్యూడ్ అనేది ఇంటి పేరు లాంటి డైలాగ్ కూత ర్యామ్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, లవర్స్ చూడొచ్చు, అందరూ చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. హరిశంకర్ రవితేజ కాంబినేషన్ ఎలా అనిపించింది? నిజంగా చాలా అంటే చాలా కొత్తగా అనిపించింది నిజంగా. హరిశంకర్ నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా రవితేజ అంతా సినిమా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. చాలా సినిమా అయితే చాలా బాగుంది. 100% సినిమా అయితే చాలా కొత్తగా ఉంది. హరిశంకర్ మాస్ ఒక మార్క్ కనిపించింది ఆ సినిమాలో. చూడండి అన్న, మరో గబ్బర్ సింగ్ కనిపిస్తుంది అన్న నిజంగా సినిమా. మరో గద్దలకొండ కనిపిస్తుంది సినిమాలో. చాలా చాలా బాగుంది. హీరోయిన్ వింటేజ్ లుక్ అయితే వేరే లెవెల్. చాలా చాలా బాగా అనిపించింది. హరిశంకర్ డైరెక్షన్ చేయక 5 సంవత్సరాలు అవుతుంది. సో తన డైరెక్షన్ ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అయింది అనొచ్చా, డల్ అయింది అనొచ్చా? ఇంప్రూవ్ అయిందని ఇంకా తన మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు నిజంగా. చూసాం కానీ ఒక హీరోయిన్ చూపించి మాత్రం చాలా కొత్తగా చూపించాడు నిజంగా.